మోషే రావడం ఆలస్యం అయ్యేటప్పటికి ప్రజలకు ఓపిక తక్కువ కదా, విశ్వాసంలోనేంటి ప్రార్థనలోనేంటి ఓపిక తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఓపిక లేకనే ప్రజలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే ఒక దూడని ఏర్పరచుకొని, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించింది కదా. ఎవరు విడిపించారు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది ఎవరు కదా. ఎన్ని అద్భుతాలు చేసి ఐగుప్తు దేశ బానిసత్వం నుండి అన్ని సంవత్సరాల ఆ బానిసత్వం నుండి విడిపించిన దేవుని మరిచి ఒక దూడని చేసి ఇదే మమ్మల్ని విడిపించింది, ఇదే దేవుడు అని చెప్పేసి అన్నప్పుడు దేవుని కోపం రగులుకుంది. మోషే ఎలా ఆలోచించాలి? మోషే ప్లేస్లో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాం? దేవునికి విరోధంగా పాపం చేస్తే ఇలాగే అవుతుంది కదా, అలాగ అనుకుంటాం కదా. దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఇంతగా మనల్ని కాపాడుతూ వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళి దేవతను పూజించాలి అని అనుకుంటాం. కానీ మోషే జీవితం లేకపోతే మోషే ఆత్మీయ స్థితి అలాంటిది కాదు. కానీ మోషే ఏమంటాడో తెలుసా? ప్రభువా, వీళ్ళ పాపాన్ని పరిహరిస్తావా, లేదా జీవగ్రంథంలోని నా పేరు తీసే. జీవగ్రంథంలో అంటే ఏంటి? పరలోకంలో ఆయన రాజ్యంలో ఉండే ఆ ఘనతను కూడా ఏమంటాడంటే మోషే, ప్రభువా నువ్వు ఆ గ్రంథంలో నుండి, జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి. ఒకవేళ నువ్వు పరిహరించావా, పరిహరించకపోతే నా పేరు తీసేయి. ఎంతగా నిలబడిపోయాడు, అడ్డు నిలబడిపోయాడు అంటే ఆ బద్దలైన సందుల్లో దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ప్రజల కోసం మోషే నిలవబడ్డాడంటే ఆ నిలబడడానికి ఎంత ప్రార్థన, ఎంత ప్రయాసం, ఎంత త్యాగం, ఇదంతా ఎన్ని జరిగి ఉంటే మోషే అంతా పరిపక్వత చెంది ఉంటాడు కదా.